వాడు ప్రకృతికి పూర్తిగా విరుద్ధం. పైకు మగాడు అనేలా ఉన్న వాడు మగాడు కాడు. చండాలపు చెత్త నీచ పాపం ఒక అబ్బాయిని తమ కామ కోరికల కోసం చంపేశాడు. ఎలా చంపాడు తెలుసా? ఆ చిన్నారిపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత ఎక్కడ వీడి నిజ స్వరూపం బయటపడుతుందో అని అత్యంత దారుణంగా చంపేశాడు. ఒకవైపు మొగుడిని కోల్పోయి కొడుకును చూసుకుంటూ ఉన్న ఆ తల్లికి చివరకు ఈ చండాలపు ఎదవ చేసిన పనికి కొడుకు దూరమయ్యాడు. నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో హత్యకు గురైన బాలుడు రిషి కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా వివరాలను వెల్లడించారు. అడ్డిగా రాజమణి ఆమె కుమారుడు రిషిలు కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రాజమణి భర్త 10 ఏళ్ల క్రితం చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తల్లి కుమారుడు వేర్వేరు చోట్ల కూలీ పనులు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో తల్లి కుమారుడు వేర్వేరు చోట్ల కూలీ పనులకు వెళ్లారు. తల్లి ఇంటికి రాగా కుమారుడు రిషి రాత్రి 11 గంటలైనా ఇంటికి రాలేదు. శనివారం ఉదయం రిషి చిట్యాల గ్రామ శివార్లోని చింతల చెరువు వద్ద హత్యకు గురై ఉన్నాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలుపుగా ఎస్ఐ లింబాద్రి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ రాజేష్ మీనా, ఎస్పీ జానకి షర్మిల వెళ్లి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా అనుమానాలు తలెత్తడంతో అనుమానితుడిని పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. కాగా చిట్యాల గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్కు హోమోసెక్స్ అలవాటు ఉంది. కామవాంఛ తీర్చుకోవడానికి ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రి చిట్యాలకు చెందిన రిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందనే భయంతో మత్తులో బాలుడిపై అతి కిరాతకంగా బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఏఎస్పీ నేతృత్వంలోని టీం, జిల్లా డాగ్ స్క్వాడ్, క్రైమ్ టీం నేరస్తుడిని పట్టుకున్నారు. నేరానికి ఓ రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టులో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాట అయితే మేము చెప్పగలం. మీ వైపు నుంచొని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి.